దాదాపు కొన్ని నెలల పాటు ఏదైతే ఉత్కంఠ భరితంగా జరుగుతా ఉందో ఆ ఉత్కంఠ భరితకు తెరబడింది. జీవో నెంబర్ 9 బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 ని హైకోర్టు దాని మీద స్టే విధిస్తూ కేసును 4 వారాలకు వాయిదా వేసింది. అలాగే ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందో, ఏదైతే లోకల్ బాడీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ మీద కూడా 2 వారాల పాటు స్టే విధించింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పింది. మొత్తానికైతే ఎన్నికలు లేవని చెప్పాలి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు ప్రకటించినటువంటి స్కెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగవు. ఇవాళ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇవాళ ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ మీద కూడా రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వానికి జీవో నెంబర్ 9 మీద స్టే విధించి ఇటు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు మరొక వైపు చూసుకుంటా ఉంటే ఎన్నికల హడావుడి కూడా స్టార్ట్ చేసింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం అది చేసింది. దాంతో పాటు ప్రభుత్వం కూడా ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించాల్సిందే. నిన్న మనము ఎప్పుడైతే కోర్టు వాయిదా ఇవాళ మధ్యాహ్నం 2:15 పడ్డ సందర్భం లోపల కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రేపు నోటిఫికేషన్ 10:30 రేపు ఉదయం రాబోతా ఉంది, అంటే ఇవాళ రాబోతా ఉంది. రాగానే వెంటనే భారీ ఎత్తున నోటిఫికేషన్ రాగానే భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేయాలి జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు. సో కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అని చెప్పేసి మొత్తము నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి, అది కూడా ఇవాళ 9వ తారీఖు, రేపు ఎల్లుండి 11వ తారీఖు వరకే నామినేషన్లకు గడువు ఉంది. కాబట్టి ఈ 2 రోజులలో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పేసి భావించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇట్లా. సో కానీ ఎన్నికల నోటిఫికేషన్ మీద ఇటు జీవో నెంబర్ 9 మీద హైకోర్టు స్టే విధించింది. వాస్తవానికి ఈ ఎన్నికలు జరగవు. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా లేదు. దాని మీద ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 9 అది నిలబడదు, కోర్టుల ముందు, న్యాయస్థానాల ముందు నిలబడదు అని చెప్పేసి మనం కానీ, న్యూస్లాండ్ కానీ, తెలంగాణ పత్రికలో కానీ ప్రత్యేక కథనాలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. కేవలం ఎన్నికలను వాయిదా వేసుకోవడం కోసము, ఎన్నికలను ఇప్పుడు అంటే ఆల్రెడీ హైకోర్టు కూడా మెడ మీద కత్తి పెట్టింది. మొన్న 3 నెలల క్రితము హైకోర్టు మెడ మీద కత్తి పెట్టి ప్రభుత్వానికి మీరు 3 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాల్సిందే అనేటువంటి ఒక డెడ్ లైన్ కూడా విధించింది. సెప్టెంబర్ 30 తారీఖు లోపు మీరు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు ఒక డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వము రకరకాలుగా తన నిర్ణయాలను మార్చుకొని ఫస్ట్ అంతకంటే ముందు జీవోలు విడుదల బిల్లులు చేసి, బీసీ బిల్లులు చేసి, ఆ బీసీ బిల్లులని ఇటు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేసుకొని, ఇటు మండలిలోను ఇటు అసెంబ్లీలోను ఏకగ్రీవంగా ఆమోదం చేసుకొని ఇటు గవర్నర్ దగ్గరకు పంపించింది. ఆ గవర్నర్ కూడా దాన్ని కొంత న్యాయ సలహా తీసుకొని దాన్ని ఆ బిల్లులను పాస్ చేయించి ఆయన రాష్ట్రపతి దగ్గరకు పంపించారు. రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్ లో ఉన్నది. ఆ బిల్లులు బీసీకి సంబంధించినటువంటి బిల్లులు 42% రిజర్వేషన్ పెంచుతూ చేసినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అది కేంద్రము దాన్ని పార్లమెంట్లో పాస్ చేసి ఉభయ సభల్లో పాస్ చేసి దాని తర్వాత దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అప్పుడు అది రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినట్టు అవుతుంది. అలా అది కూడా మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జరగాలంటే పెద్ద ప్రాసెస్. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇనిషియేట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వము బీసీలకు 42% మీద కట్టుబడి ఉంటేనే అప్పుడు బీసీలకు 42% వచ్చినట్టు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చిరో 42% రిజర్వేషన్లు అని చెప్పేసి హామీ ఇచ్చిరో, ఆ హామీ ప్రకారము రకరకాలుగా డొంక తిరుగుడు వ్యవహారం చేసినట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ పార్టీల పరంగా ఎన్నికలకు పోదాము, పార్టీల పరంగా ఇద్దామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిరు. ఫస్ట్ దాని నుంచి బీసీ సమాజం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో కులగణన చేసి దాని తర్వాత ఆ కులగణన కార్యక్రమాన్ని అయిపోగొట్టేసి దాని తర్వాత ఏకసభ్య కమిషన్ కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేసినట్టు ఏదో ప్రయత్నం చేసినట్టుగా కనపడింది. కానీ అవేవి కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. డెడికేషన్ కమిషన్ రిపోర్టు కూడా బహిర్గతంగా చేయలేదు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోలేదు, అభ్యంతరాలు తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఇవాళ కోర్టు ముందుకు వచ్చినాయి. కోర్టు దాన్ని అబ్జెక్షన్ చేసింది.
50% రిజర్వేషన్లు మించకూడదు అన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకునేటువంటి పరిస్థితి కనబడింది. సో ఒకవేళ 50% మించిన రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేసి బిల్లులు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవేవీ లేకుండా బీసీ సమాజాన్ని ఒకంత మభ్యపెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఫస్ట్ బిల్లులు తీసుకొచ్చారు. ఆ బిల్లులని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండగానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయగానే వెంటనే హడావుడిగా రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ కూడా నోటిఫై చేయకుండా ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో ఉన్నది. ఆ ఆర్డినెన్స్ అలా ఉండగానే పంచాయతీరాజ్ చట్టం 2018 చట్ట సవరణ చేస్తూ 50% క్యాప్ని తొలగిస్తూ మళ్ళీ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లులు కూడా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగానే హడావుడిగా జీవో నెంబర్ 9 ద్వారా 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక జీవోను కూడా తీసుకొచ్చారు. ఆ జీవో నిలబడదు అని చెప్పేసి ఏ మాత్రము కోర్టుల మీద న్యాయస్థానాల మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా ఈ లీగల్ పాయింట్స్ ఏ మాత్రం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవో నెంబర్ 9 నిలబడదు, బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది నిలబడేటువంటి అవకాశం లేదు, ఇది కోర్టులకు పోతే ఇది కొట్టేయబడుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. మనం కూడా చాలా సార్లు మార్నింగ్ న్యూస్ లో కానీ మన పత్రికలో కానీ మనము చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇంత చెప్పినా మేధావి వర్గం నుంచి బీసీ సమాజం నుంచి కూడా ఈ అభిప్రాయాలు వచ్చినాయి. సో ఈ జీవో ద్వారా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు నిలబడవు. ఈ గతంలో మహారాష్ట్రలో ఇలాగనే జీవో ఇస్తే ఆ జీవోని అక్కడ హైకోర్టు కొట్టేసింది, బాంబే హైకోర్టు. అలాగే తమిళనాడులో ఇస్తే తమిళనాడు హైకోర్టు కొట్టేసింది. గతంలో సుప్రీంకోర్టులో కూడా జరిగినటువంటి 50% రిజర్వేషన్ సంబంధించి లోబడి తర్వాత ఎక్కడెక్కడైతే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయో అక్కడ కూడా ఈ జీవోలని కొట్టేసిరు. గోవాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటే అక్కడ కూడా జీవోని కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో కాబట్టి ఇంత చరిత్ర అంతా ఉన్న కోర్టుల్లో నిలబడదని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండిగా కొంత ముందుకునేట్టు కనపడింది. మేమే బీసీల పట్ల మేము ఒక కమిట్మెంట్తో ఉన్నాం, వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాం, ఇచ్చేసినాం అన్నటువంటి విధంగా వాళ్ళు కొంత ముందుకోవడం జరిగింది. కానీ ఇవి నిలబడినటువంటి రిజర్వేషన్లు. గతంలో కూడా నేను అక్కడిక్కడ కొంతమంది బీసీకి సంబంధించినటువంటి మేధావులు కానీ కొన్ని పార్టీల నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మనకు ఈ జీవో నెంబర్ 9 అనేది జీవో నెంబర్ ద్వారా వచ్చేటువంటి రిజర్వేషన్ అనేది ఇక్కడ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది పేక మేడ లాంటిది. మనకు రావాల్సింది ఒక బలమైనటువంటి ఒక బిల్డింగ్ రావాలి, సిమెంట్ కాంక్రీట్ తో కట్టినటువంటి ఒక బిల్డింగ్ కావాలి, పర్మనెంట్ బిల్డింగ్. ఆ పర్మనెంట్ బిల్డింగ్ కావాలంటే పార్లమెంట్ లో బిల్లులు పాస్ అయిపోయి అది రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ రక్షణ కల్పిస్తేనే అప్పుడు అది మనకు ఒక పర్మనెంట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో మనకు 42% రిజర్వేషన్ వచ్చినట్టు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చేసింది, అలాంటి పర్మనెంట్ బిల్డింగ్ లాంటి రూపంతోనే ఒక అందమైనటువంటి ఒక థర్మాకోల్ షీట్ తోటి మేము అద్భుతమైనటువంటి సెట్ వేస్తాము, అద్భుతమైనటువంటి బిల్డింగ్ కడతాము అనేటువంటి విధంగా ముందుకు పోయిందని చెప్పేసి బీసీ మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా కూడా అట్లనే అనిపిస్తా ఉంది. ఒకవేళ జీవో ఇవాళ కోర్టులో నిలిచినా కూడా ఇది పేక మేడ లాంటిది. ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఎప్పుడు గాలి గట్టి వచ్చినా కానీ పోయేటిదే. ఒకవేళ హైకోర్టులో గెలిచినా సుప్రీంకోర్టు పోతే అది కొట్టేయబడేది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా నడిచినాయి. బీసీల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులు కూడా దాన్ని ఆ జీవోని కూడా కొట్టేయడంతో ఇప్పుడు మరి బీసీలకు ఏ రకంగా రిజర్వేషన్ ఇస్తారు? పంచాయతీ ఎన్నికలకు పోవాలంటే మళ్ళీ 23% రిజర్వేషనే గతి అవుతుందా? గతంలో 2018లో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళు కూడా 30కి పైగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేసిరు, వాళ్ళు కూడా జీవో తీసుకొచ్చిరు. ఆ జీవోలు కూడా ఇలాగనే కొట్టుడు పోయినాయి. ఆ గతానుభవాన్ని వీళ్ళు అనుభవంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు చెప్పినా కూడా మేము ఇక్కడ కులగణన చేసినాము, మేము ఇక్కడ ఈ త్రిబుల్ టెస్ట్ ఏదైతే ఉందో దాని అన్నింటినీ కూడా మేము అది చేసినాం అనేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చింది తప్ప వాళ్ళు ఒక సాఫ్ సీదాగా ఒకటే లైన్లో అందరినీ కలుపుకొని మరి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసి బీసీ బిల్లును పాస్ చేసుకున్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేయలేదనేది ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా కోర్టులో ఒక దాదాపు 2 రోజుల నుంచి సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగినాయి. నిన్నటి వాదనల్లో ఆయన అభిషేక్ మను సింఘ్వి గారు వాదనలు చేసుకుంటా ఆల్రెడీ
చట్టము 60% సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ 60% రిజర్వేషన్లు పోయినాయి. సో కాబట్టి ఇంకా మీరు సుప్రీంకోర్టు తీర్పు చెల్లుబాటు అయిపోయింది, ఆ తీర్పుకు అది లేదు అని చెప్పేసి వారు చాలా మాట్లాడారు. అలాగే జీవోను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు, కానీ చట్టాన్ని వ్యతిరేకించడం లేదు. సో కాబట్టి ఈ థిన్ లైన్ ప్రకారం ఈ జీవో నిలబడుతుంది, మేము రాజ్యాంగబద్ధంగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చడమని చెప్పేటువంటి ప్రయత్నము కోర్టుని బలంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసిరు. కానీ అది అది ఆ వాదనలు ఏ వాదనతో కూడా ఇలా హైకోర్టు ఏకీభవించలేదు. హైకోర్టు తీవ్రంగా వాళ్ళ మీద కొంత రకరకాల ప్రశ్నలు అడిగింది. మీరు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగానే దానికి అది గెజెట్ రాకముందుకే ఏ రకంగా నోటిఫై, అది కనీసం మీరు నోటిఫై కూడా చేయలేదు, ఏ రకంగా జీవో ఇచ్చారు, ఈ జీవో నిలబడుతుందా, ఈ జీవో ఆధారంగా ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియ కానీ తర్వాత ఎన్నికల ప్రక్రియ ఇదంతా కూడా కొనసాగుతా ఉంది, ఇదంతా కూడా ఎట్లా ముందుకు పోతుందని చెప్పేసి కూడా కోర్టు చాలా సీరియస్గా నిన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిన్న అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు ప్రభుత్వం తరఫున. ఇవాళ మళ్ళీ అడ్వకేట్ జనరల్ గారు కూడా వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ గారి సుదర్శన్ రెడ్డి గారి వాదనలు నిన్న ఎంత పేలవంగా ఉన్నాయంటే, హైకోర్టు ఏ ప్రశ్న అడిగినా మేము ప్రభుత్వాన్ని అడిగి చెప్తాము, మేము ప్రభుత్వాన్ని తెలుసుకొని చెప్తాము, ఈ 2 పదాలు మాత్రమే వారు బట్టి పట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతకుముందు విచారణలో కానీ ఇప్పటి విచారణలో కానీ ఎప్పుడైనా సరే మేము ప్రభుత్వాన్ని కనుక్కొని చెప్తాము, ఈయన ప్రభుత్వం ఏజెంట్గానే పోతాడు అక్కడికి, ప్రభుత్వం తరఫునే పోతాడు, ఆయన ప్రభుత్వమే పోయేది అక్కడికి. సో కాబట్టి ప్రతిసారి మేము ప్రభుత్వాన్ని తెలుసుకొని వస్తాము, ప్రభుత్వాన్ని అడిగి వస్తామని చెప్పేసి వాయిదాల కోసం ప్రయత్నాలు చేసిరు. అయితే కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోదామని చూసింది అంటే, ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఇక్కడ నామినేషన్లు దాఖలైపోతాయి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ తర్వాత కోర్టు దానికి వ్యతిరేకంగా ఇచ్చినా కూడా మేము ఎన్నికలు నిర్వహించినాము, కానీ కోర్టులకు పోయి ప్రతిపక్షాలే మా మీద ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినాయని చెప్పేసి ప్రజల లోపల ఒక అభిప్రాయం తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ అవేవి కూడా నిలబడలేదు, చట్టం ముందు ఏది కూడా నిలబడదు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల వ్యవహారంలో చాలా సీరియస్గా మిగతా అంశాలైనా కొంత అటు ఇటు అవుతుంది, కానీ రిజర్వేషన్ల అంశంలో కోర్టులు కానీ ఇవి కానీ కొంత చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఈ జీవో కొట్టుకుపోతుందని, ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వ సలహాదారులకు తెలియకుండా జరిగిందా అంటే అది జరగలేదని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు అందరికీ కూడా తెలుసు ఈ జీవో నిలబడదు అని. మరి ఎందుకు ఇచ్చినట్టు అంటే, వీళ్ళకు ఎన్నికలు వాయిదా వేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ లేదు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎన్నికల కమిషన్ని ఒక బకరాని చేసింది, ఇటు పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో నిలబడతందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అభ్యర్థులను ఒక బకరాని చేసింది, అందరికంటే ఎక్కువ బకరాని చేసింది వాళ్ళ చెవుల్లో పువ్వులను పెట్టింది మాత్రం బీసీలను బీసీ సంఘాల నాయకులని. ఇగో అయిపోయి వచ్చేసే అని చెప్పేసి ఈ జీవో ద్వారా 42% వచ్చింది, దాని ద్వారా వచ్చింది, మేము పెద్ద లాయర్లను పెడుతున్నాము. మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టులో కేసు పడ్డప్పుడు, గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏకంగా అభిషేక్ మను సింఘ్వి గారికి ఫోన్ చేసి మీరు బలంగా వాదించాలి సుప్రీంకోర్టులో, ఏ మాత్రం కూడా వెనకకు తగ్గొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పేపర్లో వార్తలు వచ్చినాయి. దాని తర్వాత అలాగే మిగతా నాయకులకు కూడా మిగతా లాయర్లకు కూడా బలంగా వాదించాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మనము రిజర్వేషన్లకు కట్టుబడే ఉండాలి, దీన్ని ఈ జీవో కొట్టుడుపోకుండా చూడాలి అని చెప్పేసి లాయర్లతోని గంటల తరబడి ఫోన్లో మాట్లాడిండు అని చెప్పేసి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా పత్రికల్లో మీడియా ఛానల్లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇదంతా కూడా ఒక ప్రచార స్టంటు లెక్క, దీన్ని దాటవేత ధోరణి లెక్క మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు మరి ఎలా ముందుకు పోతారు? ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చిరు, 2 వారాల లోపల కౌంటర్ దాఖలు చేయాలని ఇటు ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి అందరికి కూడా నోటీసులు జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అటు పంచాయతీ ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం కనపడతలేవు, ఇదంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి దారులు 2. ఒకటి 50% లోబడి, అంటే ఇప్పుడు ఆల్రెడీ 25% ఎస్సీ ఎస్టీలకు పోయినా, 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు పోయినా, 25% పోయినా ఇంకా 25% మిగిలి ఉంది. కాబట్టి ఆ 25% లోపలనే రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ఎన్నికలకు పోవడం ఒక పద్ధతి. లేదు అనుకుంటే ఈ హైకోర్టు తీర్పు, డివిజన్ బెంచ్ తీర్పు మీద సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ అక్కడ లీగల్గా కొట్లాడి అక్కడ నుంచి ఒకవేళ కనుక అక్కడ సుప్రీంకోర్టు జీవో నెంబర్ 9 సమర్థించిన
రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను సమర్థించిన ప్రత్యేక పరిస్థితుల లోపల రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినట్టుగా ఏదైతే కోర్టు చేసిరో ఏజీ గారు కానీ నిన్న అభిషేక్ సింఘ్వి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే కోర్టు చేసిరో ఆ వాదనతో ఏకీభవించిన ఆ రకంగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నిలబడేటువంటి అవకాశాలు అయితే లేవు. ఒకవేళ చేసినా కానీ వీళ్ళ డెడికేషన్ కమిషన్ రిపోర్టు బహిర్గతం చేయలేదు, దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు తీసుకోలేదు. ఏదైతే త్రిబుల్ టెస్ట్ అని ఏదైతే చెప్పిందో ఆ త్రిబుల్ టెస్ట్లో 3వ టెస్టు 50% మించకూడదు అనేటువంటి కండిషన్ కూడా ఉన్నది. మీరు ఎన్ని చేసినా కానీ 50% మించకూడదు అని ఉన్నది. సో కాబట్టి ఇవన్నీ చేసినా కానీ 50% మించకూడదు అనుకుంటే ఇంకొక 25% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీసీలకు గనక 42% వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు రావాలంటే అది కేవలం పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ ద్వారా ఆ బిల్లులు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదం పొందించి ఆ పొందించినటువంటి ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టి 9th షెడ్యూల్ ప్రొటెక్షన్ కల్పిస్తే తప్ప మనకు బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది జరగాలంటే నాడు జయలలిత ఏదైతే తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి నాడు జయలలిత గారు పివి నరసింహారావు ప్రభుత్వం మీద ఒక బలంగా ఒత్తిడి తీసుకొచ్చి మీరు మా బీసీలకు గనక రిజర్వేషన్లు కల్పించకపోతే నేను ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటా అని అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏ రకంగా అయితే ఆమె 9th షెడ్యూల్లో పెట్టించుకొని ఇప్పుడు 67కు పైగా రిజర్వేషన్లు తమిళనాడు పొందుతా ఉందో ఆ రకంగా పొందాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ దీన్ని చొరవ తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలా అయితే మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది. కానీ బీసీల కోసము కేంద్ర ప్రభుత్వము బీజేపీ సర్కారు ఇలా చేస్తుందా అంటే సారీ ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి తెలంగాణ ఒక్కటే కాదు, బీజేపీకి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పుడు ఒక తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన అన్నటువంటి ఇస్తే మిగతా రాష్ట్రాల కూడా నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది. సో కాబట్టి అది మొత్తానికే బీసీల రిజర్వేషన్ అనేటువంటి తేనె తుట్టను కదిల్చినట్టు అవుతుంది. ఇది మొత్తం పెద్ద వ్యవహారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుందని మాత్రం ఎక్కడ కూడా ఆ అవకాశాలు కనపడతలేవు. ఏది ఏమైనా ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారం కావచ్చు, బీసీల పట్ల ఇన్ని రోజుల పాటు చేసినటువంటి ఒక డ్రామాకి ఎండ్ కార్డు పడిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100% డ్రామా అనాల్సిందే. మనం వన్ సైడ్గా మాట్లాడటం అనిపించినా కూడా ఈ బీసీ సమాజాన్ని ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 67% పైగా ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మోసం చేసుకుంటూ 2 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తూ రిజర్వేషన్ల పేరుతోటి, జీవోల పేరుతోటి, ఆర్డినెన్స్ల పేరుతోటి, బిల్లుల పేరుతోటి, రకరకాల కులగణనలు వీటి పేరుతోటి టైంపాస్ చేసుకుంటూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చివరికి వాళ్ళ చేతులెత్తేసింది. ఇక రేపో మాపో ఇక ఇలా కాదు, మనం పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పిద్దాము, ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినామో అది పార్టీల పరంగా ఇద్దామనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మాట ఇప్పటికే చాలా మంది బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇక బీసీ సంఘాల నాయకులు కూడా ఏం మాట్లాడతారు ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఫర్దర్ అప్డేట్స్ కూడా నేను మళ్ళీ కూడా అందిస్తా, ఏం జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను.